గోల్కొండలో కొనసాగుతున్న బోనాల జాతర, అమ్మవారికి తొట్టెలు సమర్పించిన భక్తులు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ కి అన్యాయం, కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయాలని హరీష్ రావు డిమాండ్. రేపు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం, హస్తం అగ్రనేతలు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. పాసమైలారం ప్రమాద ఘటనలో మరొకరు మృతి, చికిత్స పొందుతూ కార్మికుడు జితేందర్ మృతి. విశాఖలో భారీగా డ్రగ్స్ కలకలం, 10 నుంచి 15 లక్షల విలువ గల కొకైన్ స్వాధీనం. బ్రెజిల్లో పర్యటిస్తున్న భారత ప్రధాని, 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్న మోదీ. ప్రకంపనలు రేపుతున్న నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్, దేశవ్యాప్తంగా 36 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ. వాణిజ్య ఒప్పందాల ఖరారుపై తొందరపడం, అమెరికాతో వ్యాపారంపై పీయూష్ ప్రకటన. దేశంలో పేదల సంఖ్య పెరిగిపోతోంది, కేంద్ర మంత్రి బీజేపీ నేత నితిన్ గడ్కరీ ఆందోళన. 20 ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రేను కలిసిన ఉద్దవ్, కలిసి ఉండేందుకేనని ప్రకటన. భారత్ లో రాయిటర్స్ ఎక్స్ ఖాతా బ్లాక్, లీగల్ డిమాండ్ కారణమంటూ వార్తలు. దేశంలో పెరిగిన ఐటీ వసూళ్లు, ముక్కుపిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. మాజీ సీజీఐకి సుప్రీంకోర్టు అల్టిమేటం, న్యాయమూర్తి బంగ్లాను ఖాళీ చేయాలని నోటీస్. శీతలీకరణ అవసరం లేని కృత్రిమ రక్తం అభివృద్ధి చేసిన జపాన్ సైంటిస్టులు. కేరళలో నిఫా వైరస్ కలకలం, ఒకరు మృతి, 2కి వ్యాప్తి. నీరవ్ సోదరుడు నేహాల్ అరెస్ట్, భారత్ విజ్ఞప్తితో అమెరికాలో అదుపులోకి. కొంప ముంచిన మత విద్వేష పోస్ట్, 22 లక్షల జాబ్ ప్యాకేజీ ఆఫర్ రద్దు చేసిన స్టార్టప్ కంపెనీ. ఎన్ఆర్ఐలపై రెమిటెన్స్ పోటు, అమెరికాలో చట్టంగా మారిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. అమెరికాలో మస్క్ కొత్త రాజకీయ పార్టీ, ద అమెరికా పార్టీని ప్రకటించిన ఎలన్ మస్క్. అమెరికా టెక్సాస్ లో వరదల బీభత్సం, 51 మంది మృతి, 27 మంది గల్లంతు. ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి ఇరాన్ సుప్రీం లీడర్, టెహ్రాన్ లో మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న అలీ ఖమేనీ. జపాన్లో భూకంపం, సునామీ రాకపోవడంతో తప్పిన ప్రమాదం. కెనడా స్టూడెంట్ వీసా మరింత భారం, జీవన వ్యయ విధులు $2,000 పెంపు. $15,000 కోట్ల ఆస్తి కేసులో సైఫ్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్, ఏడాదిలోగా తీర్పు చెప్పాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం.